హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఇప్పుడు ప్రస్తుతం మన రాజకీయాల్లో కానియండి, లేదంటే సినీ ఫీల్డ్‌లో కానియండి కొన్ని మార్పులైతే జరుగుతున్నాయి. మరి దాని గురించి మనకి క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు సినీ క్రిటిక్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ అన్న చిట్టిబాబు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్! నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఆల్‌వేస్ ఆల్ రైట్. సార్ ఇప్పుడు చూసుకుంటే మన నాగార్జున గారు ఏదైతే మన కొండ సురేఖ గారి మీద ఆవిడ చేసిన వ్యాఖ్యలకి పిటిషన్ ఏసారో లైక్ 100,00,00,000 పరువు నష్టం దావా ఏసారో దాని గురించి మీరేం మాట్లాడతారు సార్? ఖచ్చితంగా మంచి పనమ్మా. నాగార్జున స్ట్రాంగ్‌గా ఉండటం మంచిది. ఎందుకంటే ఒక వీళ్ళకి మాట మెలితే వీళ్ళ రాజకీయాల కోసం సినిమా వాళ్ళని లాగి తద్వారా లైమ్ లైట్‌లోకి వెళ్ళడానికి ఈ రాజకీయ నాయకులు వాడుతున్న ఈ దౌర్భాగ్యపు అడ్డుకట్ట వేయాలి. ఒక ముగింపు లేకపోతే ఇక వాళ్ళ గొడవలకి వాళ్ళేదో దీనికి మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళలో దీనికి మేము మాట్లాడాలట. ఏమిటి సినిమా ఫీల్డ్ అంటే వీళ్ళ నవ్వులాటగా ఉంది. మొన్న ఏదో అంటారు, ఆ అమ్మాయిని అన్నారు కదా, ఆ అమ్మాయికి నూనె పోగేసినప్పుడు అప్పుడు మీరు మాకే సంబంధం, సినిమా వాళ్ళకి ఏం సంబంధం? మీరు రాజకీయంగా 36 తిట్టుకుంటూ ఉంటారు. ఇక మేము మీరు రాజకీయంగా మీలో మీరు తిట్టుకునేదానికి మేము ఎంటర్ అవ్వాలంటే రోజు మాకు ఇదే పని. మేము షూటింగ్లు స్క్రిప్ట్ వర్క్లు చేసుకోలేము. మీ దౌర్భాగ్యం మీకు చిల్లర రాజకీయాలు అయిపోయినాయి. రోజు మాట్లాడుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. కనుక ఈ దానివల్ల మేము ఎంటర్ అవ్వలేము. అది కరెక్ట్ స్టెప్. ఆ అమ్మాయి ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికైనా బేషరతుగా ఆ అమ్మాయి జనరల్గా నేను వెనక్కి తీసుకుంటారు కదా, నువ్వు అన్న ఏంటి 3 రకాల మాటలు అన్నావు. ఒకటి, ఆ అమ్మాయిని గురించి తప్పుగా మాట్లాడావు. అక్కినేని నాగార్జున ఒక అక్కినేని కుటుంబం 5 దశాబ్దాలుగా ఇది తెలుగు ప్రజల మధ్య ఉన్న గౌరవమైన కుటుంబం. ఆ కుటుంబాన్ని అతన్ని ఒక తార్పుడుగాడు కింద చిత్రీకరించి మాట్లాడావు నువ్వు. అతను వెళ్ళమన్నాడు, అమ్మాయి వెళ్ళదు. ఈ చిల్లర మాటలు, వీళ్ళ కుటుంబాల్లో వీళ్ళ బతుకుల్లో అలాంటి అలవాట్లు ఉన్నాయేమో, అందుకని వీళ్ళకి అలాంటి మాటలు వస్తాయేమో. తప్పుడు మాటలు అటుకి ఇలా మాట్లాడి వదిలిపెట్టామనుకోమ్మా ఇంకా పేటరేగిపోతారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ రూమ్లోకి వెళ్తే కేటీఆర్ తోటి పడుకోదు. ఏమిటది అంటే మీరే ఆడాలా? మా హీరోయిన్లు ఆడాలి కదా. మీకేమో మీరు రూమ్లోకి వెళ్తారు. మరి మినిస్టర్ రూమ్లోకి ఒంటిగా ఒకే మొగాడు ఉన్నప్పుడు మీరు వెళ్తున్నారు. మరి అప్పుడు మేమంటే ఏమవుద్ది? ఏమో నువ్వు ఆడదానివి కదా, మరి ఆ ఛాంబర్లోకి వెళ్ళావు కదా, మినిస్టర్ ఛాంబర్లోకి ఎవరు లేకుండా నువ్వు ఆయన ఒక్కడే ఉన్నాడు, నువ్వు ఒకదాన్ని వెళ్ళావు కదా, మరి అక్కడ నువ్వు ఏం చేసి వచ్చావు అని అడిగితే ఎలా ఉంటుంది? చిల్లతరంగా ఉంటుంది. అలాగే మీరు అడగచ్చా మమ్మల్ని? ఇప్పుడు మీరు అడుగుతున్నారు కానీ నేను ఎగ్జాంపుల్గా అంటున్నా. మేము అడిగితే ఏమైపోతారు? మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు? కనుక ఈ చిల్లరతనం మానాలి. ఖచ్చితంగా స్ట్రాంగ్గా వెళ్ళాలి. నాగార్జున స్ట్రాంగ్గా పెట్టాడు పాయింట్లన్నీ. ఖచ్చితంగా కోర్టు మందలిస్తుంది. కోర్టు మెడలు వంచి క్షమాపణ చెప్పించి చేసేదాకా అమ్మాయి వెళ్తే అమ్మాయి పరుగు పోద్ది. ఇప్పుడే రేపే కోర్టులో ఆ అమ్మాయికి సమన్స్ పంపిస్తారు నోటీసులు. పంపించినప్పుడే బేషరతుగా ప్రతి మాటకి నేనన్న ప్రతి మాట నాగార్జున గారికి క్షమాపణలు. పిల్లకి అమ్మాయిని ఆడపిల్లని నేను అలా అనకుండా ఆ విధంగా వక్రీకరించి మాట్లాడి ఉండకూడదు. రకుల్ ప్రీత్ సింగ్ విషయంలో కూడా తప్పు మాట్లాడాను. ఇలా తన అన్న ప్రతి మాటకి ఉటంకిస్తూ దాని క్షమాపణలు చెబితే తప్పితే కేటీఆర్ వేస్తున్నాడు, ఆయన కూడా వేస్తాడు. కేటీఆర్ రాజకీయంగా తిట్టమ్మా. రాజకీయంగా కేటీఆర్ని ఇష్టం. ఏదో ఎంఎస్ఎంఈ హయాంలో మీరు అది దోచుకున్నారు, లేకపోతే అవన్నీ చేశారు ఇచ్చి మాట్లాడుకో. దానికి ఆయన తీటైన సమాధానం ఇచ్చుకుంటాడు పొలిటికల్గా. మా సినిమా ఆయన్ని బ్లేమ్ చేయడం కోసం మా మీద గన్ను పెట్టి ఆయనకి మమ్మల్ని లింక్ పెట్టి కరెక్ట్ కాదు కదా. ఎంతోమంది మంత్రులు మినిస్టర్లు వచ్చారు, ఎంతోమంది చీఫ్ మినిస్టర్లు వచ్చారు, ఎంతోమంది పోయారు. మీ కాంగ్రెస్ కల్చర్ ఇది. కాంగ్రెస్ ఎందుకు మాట్లాడదంటే మీ మాటలు ఏ పార్టీ మాట్లాడదు ఇట్లాగూ. కాంగ్రెస్ యొక్క కల్చర్. వీళ్ళ చరిత్ర చెబితే తలతో సిగ్గు. అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏంటి వాళ్ళది తెలియదు. సంజయ్ గాంధీ పీరియడ్ నుంచి తీసుకుంటే మీ బతుకులేంటి, మీ ఢిల్లీలో మీ గెస్ట్ హౌల్ బతుకులేంటి, మీ తివారీ గవర్నర్గా ఉంటూ ఇక్కడ రాష్ట్రపతి గవర్నర్ ఆఫీసులో చేసిన పనులేంటి, మీకు పేకేటి శివరాం అనే వ్యక్తి, కొత్త రఘురామయ్య అనే వ్యక్తి మీ కాంగ్రెస్కి మీ సంజయ్ గాంధీ పీరియడ్లో చేసిన సర్వీసులేంటి, చేసిన సేవలేంటి, మీ గెస్ట్ హౌలు ఉమెన్ వైన్లతో నింపిన వైనాలేంటి తెలీదా? ఇవన్నీ చెప్తే అన్ని చరిత్రలో తెలిసేది, ప్రజలకు తెలుసు. ఆ రోజుల్లో కథలుగా భాగవతాలు బయటకు వచ్చినాయి సంజయ్ గాంధీ పీరియడ్లోనే.
పోలి చనిపోయాడు అతను, ఏదో అతను చనిపోయిన అతని గురించి ఎందుకు ఆ టైంలో మీ దౌర్భాగ్యాల గురించి ఇప్పుడు మాట్లాడితే ఎందుకని మేము మాట్లాడడం. కానీ మీరు మా సినిమా ఫీల్డ్ గురించి మాట్లాడితే కాంగ్రెస్కి అసలు నైతిక హక్కు లేదు ఓకే. సినిమా వాళ్ళ గురించి మాట్లాడి. మీ బతుకులే, మీ రాజకీయ బతుకులే ఉమెన్ అండ్ వైన్ మీద. మీ గెస్ట్ హౌస్లన్నీ ఉమెన్ అండ్ వైన్తో నిండుతాయి ఢిల్లీలో. మీ గవర్నర్ ఆఫీస్నే అప్రతిష్ట పాలు చేసిన పార్టీ మీది. మీరు మా సినిమాలో ఆడాళ్ళ గురించి, మా సినిమా బతుకుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా మీకు? బుద్ధి లేని మాటలు మాట్లాడతారు. ఏ ఆధారాలు ఉన్నాయి ఆధారాలు చెప్పాలి, కోర్టు అడుగుద్ది. అంటే సార్ ఇప్పుడు కొండ సురేఖ గారు ఏమన్నారు అంటే ఓన్లీ సమంత గారి గురించే కాకుండా కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళ తో కూడా ఉన్నాయి కనెక్షన్స్ అన్నారు కదా. అది చెప్పాలండి. అది చెప్పి ఫోన్ టాపిక్ 9 నెలలు ఇది గవర్నమెంట్ వచ్చి ఈ 9 నెలలు ఏం పీకుతున్నారు? గాడిద పళ్ళు తవ్వుతున్నారా? ఏం చేస్తున్నారు 9 నెలలు? ఎందుకు ఎప్పుడు ఎలక్షన్ అప్పుడు ఇదే అబద్ధం. ఎలక్షన్ టైంలో ఫోన్ ట్యాపింగ్ అది మాట్లాడారు. కాల్ రికార్డింగ్స్ అంటే అదే అందుకనే బయట పెట్టమంట. కాల్ రికార్డ్స్ ఎనీ గవర్నమెంట్ ఇవాళ వీళ్ళు గవర్నమెంట్ ట్యాప్ చేయట్లేదా? ట్యాప్ చేయట్లేదని చెప్పమానండి. ఎవ్రీ గవర్నమెంట్ ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకు ట్యాప్ చేస్తారు? ఫోన్ ట్యాపింగ్ అనేది ఎందుకు చేస్తుంది గవర్నమెంట్? ఎక్కడైనా అనైతికమైన పనులు, ఎవరైనా ధర్నాలకు ప్రిపేర్ అవుతున్నారా, ఏదన్నా వేరే 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 టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మూమెంట్లు ఏమైనా జరుగుతున్నాయా, ఇవన్నిటికీ వాళ్ళు నిఘా పెట్టుకుని ఉంటారు. ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటి వాళ్ళు పెట్టుకోవాలి. నిఘా పెట్టుకుంటేనే కదా పట్టుకోగలరు, అయిపోయినాక కాదు కదా. సో ఎప్పటికప్పుడు అలా ఉండబట్టే రోహింగ్యాలు పట్టుకుంటున్నారు, ఐఎస్ఐ ఏజెంట్లు పట్టుకుంటారు. అవన్నీ ఉండబట్టే అమ్మాయిలను మొన్న ఒక అమ్మాయిని లేడీని పట్టుకున్నారు కదా. నేను ఎందుకు పట్టుకుంటారు? ట్యాప్ చేస్తేనే పట్టుకుంటారు. ట్యాప్ చేయడం గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. అలాగే ఈ అమ్మాయి రకుల్ సింగ్ ఆ టైంలో తనకు ఒక సమస్య వచ్చింది. ఎవరిని కలుస్తుంది? ఎవరైనా, నువ్వైనా, నేనైనా, ఎవరిని కలుస్తాం? హెడ్ ఆఫ్ ది ఎవరు పాలనలో ఉంటారో ఆ మంత్రినో వాళ్ళని కలుస్తాం. కేటీఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీ, రూలింగ్ పార్టీ, అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది పార్టీ. సో ఆ టైంలో అమ్మాయికి సభ వచ్చినప్పుడు కలవటానికి కలుస్తారు, కష్టం చెప్పుకుంటారు. తనకి అడగటానికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు వెళ్తే బెడ్రూమ్కి వెళ్ళిపోయారటేనా. ఆ సందర్భంగా పోలీసులు ట్యాప్ చేస్తారు రకుల్ప్రీత్ సింగ్ మీద. ఆ టైంలో వాళ్ళ తమ్ముడు యాక్చువల్ తర్వాత తేలిపోయింది, వాళ్ళ తమ్ముడు అని తేలిపోయింది. తమ్ముడు విషయంలో ఏదో డ్రగ్స్ దొరికినాయి. సో అందువల్ల ఆ టైంలో రకుల్ప్రీత్ సింగ్ పేరు కనుక ఆటోమేటిక్ ఫోన్ ట్యాప్ చేస్తుంది పోలీసులు. ఆ అమ్మాయి మూమెంట్లో ఇవన్నీ దొరుకుతాయి, సాక్ష్యాలు దొరుకుతాయి. ఏమీ దొరకలేదు. అందుకనే వదిలేసారు. అమ్మాయి శుభ్రంగా పెళ్లి చేసుకున్న అమ్మాయిని గురించి, శుభ్రంగా పెళ్లి చేసుకున్న అమ్మాయిని గురించి ఈ మాటలు మాట్లాడటం కడుపుకు అన్నం తినే మాటలేనా? ఆడది మళ్ళీ ఒక మంత్రి ఆడదిగా ఉంటే ఆ మాటలు మాట్లాడచ్చా? పెళ్ళి అయిపోయింది అమ్మాయి. పైగా పెళ్ళి అమ్మాయిని పట్టుకుని మాటలు మాట్లాడితే వాళ్ళ కుటుంబాలు చీరుస్తా, వాళ్ళ సంసారాన్ని చీరుస్తా. మనిషివే నువ్వు. కనుక ఇలాంటి వాళ్ళని క్షమించకూడదు. ఖచ్చితంగా స్ట్రాంగ్ కోర్టు నుంచి వీళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలి. చెబితేనే సమాజంలో ఆగుతాయి, లేకపోతే ఈ పేటరైపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇవాళ ఎవరు రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఆ బురదలో పాకే పురుగులాగా తయారైపోయింది రాజకీయ నాయకుల జీవితాలు. ఆ మురుగుంట్లో లొకలొకలమని తిరుగుతూ ఉంటే పురుగులు, ఆ పురుగుల యొక్క సవడిలాగా ఉంటుంది వీళ్ళ మాటలు. అలా తయారైపోయారు. మురికి గుంటలో పురుగులు, బురద గుంటలో పాకే పురుగులు, మురుగు గుంటలో సాగే పురుగులు జీవితాలు వీళ్ళ మాటలు, వీళ్ళ చేష్టలు. కనుక ఆ స్థాయికి దిగిపోయింది రాజకీయాలు. కనుక ఈ రాజకీయాలని ఇలాంటి పనిష్మెంట్లు ఇవ్వకపోతే, ఇలాంటి కోర్టు ద్వారా శిక్ష ఇవ్వకపోతే, జరగకపోతే ఈ గ్యాంగ్, ఈ లోతట్టు గ్యాంగ్ ఇది. గతంలో లాగా మహానాయకులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఎన్టీఆర్ ఉన్నారు, ఎంతమంది అంజయ్ గారు ఉన్నారు, వెంకటరావు గారు ఉన్నారు, చెన్నారెడ్డి, వీళ్ళందరూ చూడలేదా మనం రాజకీయాలు? ఎంత హుందాగా మాట్లాడేవారు. విమర్శలు వాళ్ళు చేయలేదా? బ్రహ్మాండంగా చేసేవారు విమర్శలు. కానీ ఒక ఆచితూచి ఒక పద్ధతిలో అందరూ వెంకయ్యనాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు చూసాం. వీళ్ళందరినీ అసెంబ్లీలో చూసాం. గౌతులచ్చన్న గారు, జూపుడికి, వీళ్ళంతా ఎంత బ్రహ్మాండంగా విమర్శించేవారు పాలకపక్షాన్ని. మామూలుగా విమర్శ ఘాటుగా, మళ్ళీ బయలుగా మెడెడ్ కానీ చక్కటి భాష, చక్కటి పాయింట్,
విజ్ఞానంతో విషయ పరిజ్ఞానంతో అట్లా చేశారు. వీళ్ళలాగా పాయింట్ లేదు, వీళ్ళకి ఏముంది, వీళ్ళు రాజకీయాలు ప్రజల నుంచి వచ్చిన రాజకీయాలు కాదు, ఎక్కడో డబ్బులు సంపాదించడం, వాళ్ళు డబ్బులు సంపాదించే డబ్బులతో ఆటలు కాపాడుకుంటారు రాజకీయాలు. వీళ్ళొక ధ్యేయమా, ఒక సిద్ధాంతమా, ఒక విధానమా, ఒక ఎయిమా, ఏమీ లేదు. ప్రజాసేవ ముఖం మీద ముసుగు తప్పితే వీళ్ళంతా డబ్బు సేవ, స్వయం సేవే. వచ్చామా 5 ఏళ్ళలో ఎంత కాంగ్రెస్ కల్చర్ ఇది. వచ్చామా 5 ఏళ్లలో ఎంత సంపాదించామా, ఇంకో 3 తరాలకు సంపాదించామా, 2 తరాలకు సంపాదించామా, మళ్ళీ గోతిగా నక్కలా కూర్చుంటాం, మళ్ళీ అవకాశం దొరికినప్పుడు మళ్ళీ అబద్ధాలని. వీళ్ళు బతికేది అబద్ధాల గోడలో, అబద్ధాల మేడలో. అంతేగాని పాలన లేదు వీళ్ళ బతుకులే కాంగ్రెస్ బతుకులు అబద్ధాల మేడ, అంతరాల గోడ. మనుషుల మధ్య అంతరాలు సృష్టించడం, అబద్ధాలు గోడలు కట్టుకుంటాం, దాంతో బతికేస్తారు, అవినీతి చేసుకుంటూ పోతారు. మళ్ళీ పదవి పోయినాక గోతిగా నక్కలా కూర్చుంటారు, ఎప్పుడు అవకాశం దొరుకుద్దా మళ్ళీ అని. అప్పుడు మళ్ళీ అబద్ధాలతో దూకుతారు. వాళ్ళ బతుకులంతా అంతే. అందుకని ఈ హీనమైన స్థాయిలో ఉన్నాక వీళ్ళకి మన పోనీలే, పాపంలే, ఆడపిల్లలే క్షమించేద్దాం అనుకుంటే కుదరదు అది. అందుకని నాగార్జున తీసుకున్న స్టెప్ వెరీ స్ట్రాంగ్గా కాంప్రమైజ్ అవ్వకుండా తీసుకున్నాడు. రేపు అమ్మాయి అన్నిటికీ క్షమాపణ చెప్పినా కూడా నేను వెనకడుగు వేయనన్నాడు. అంతే అనేస్తాం, మీరు తుడుచుకోండి, సారీ అంటే సరిపోద్దా? సారీ కెన్ నెవర్ మేక్ ఎ డెడ్ మ్యాన్ అలైవ్, అది తెలుసుకోవాలి. సారీ అనే మాట ఇట్ కెనాట్ మేక్ ఎ డెడ్ మ్యాన్ అలైవ్. మరి చూడాలి.